వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మీద వారి కుటుంబ సభ్యులను ఎంతగా అవమానించారో అవన్నీ టీడీపీ కార్యకర్తలు ఎవరూ మర్చిపోరన్నారు. వైసీపీ అధికారం కోల్పోయాక వ్యక్తిగత లబ్ధి కోసం రాజీనామా చేస్తే తప్పించుకుంటున్నట్లు కాదని, ఖచ్చితంగా టీడీపీ నుండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకొని బతుకుతాను అని చెప్పడం ఏదైతే ఉందో దీనిని పూర్తిగా మేము విశ్వసించడం లేదు. ఈయన మీద ఉన్నటువంటి అనేక కేసుల నుండి తప్పించుకోవడానికి ఈయన చేస్తున్నటువంటి డ్రామా ఇది తప్ప ఆయన ఈ నిజానికి వేరే పార్టీలో చేరడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పి మాకు సమాచారం ఉంది. అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో రాజీ కుదుర్చుకుని వీళ్ళు చేసినటువంటి అక్రమ ఆర్జన, అక్రమ సంపాదన, ఈ కేసులు అన్ని మెడకు చుట్టుకొని ఇంకా భారం అయిపోతాయి తరుణంలో ఈరోజు కాడబడేశాడు. ఏ విధంగా అయినా సరే ఈ కేసుల నుండి తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడ తప్ప ఆయన రాజకీయాలకేమీ దూరం అయిపోడు, వ్యవసాయం చేసుకొని ఏం బతకడు. ఎందుకంటే ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జా చేశాడు. ఆ కబ్జా భూములు కాపాడుకోవడానికి తాత్కాలికంగా తెరమరుగవుతానని చెప్తున్నాడు తప్ప ఈయన ఏం చేసినా కూడా ఇతన్ని వదిలే ప్రసక్తే లేదు. గతంలో ఈయన చేసినటువంటి ట్వీట్లు చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద చేసినటువంటి ట్వీట్లు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరూ మర్చిపోరు. ఒకవేళ ఆయన ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడు, నాకు పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నా బాగుండాలి.